దేవుడు వాగ్దాన దేశం వాళ్ళకి ఇచ్చాడు. ఇట్ వాస్ దేర్ థింగ్. కానీ దే కుడెంట్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ బయట నుంచి వచ్చిన ఈయనకి ఫ్యూచర్ ఏం లేదు. బేసికలీ హి ఈస్ ఎ యూనక్. కాబట్టి ఈ ఫ్యూచర్ ఏం లేదు. అయినా కూడా రియలీ హీ టర్నింగ్ టు ద లార్డ్. సో ఇక్కడ ఐ థింక్ వీ నీడ్ టు రికగ్నైజ్ దేర్ వాజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ యాహ్వే వాజ్ నాట్ హిస్ గాడ్. ఇశ్రాయేల్ దేవుడు ఆయన దేవుడు కాని సమయం ఒకటి వచ్చింది ఖచ్చితంగా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ సహజంగా ఓడిపోతున్న వాడిని దేవుడు దేవుడు అని ఎవరు నమ్ముతారు? తర్వాత చుట్టూ పరిస్థితులంతా చెడిపోయిన వాడి దేవుడు దేవుడు అని ఎవరు నమ్ముతారు? ఈరోజు క్రైస్తవుల మీద అనే మాట ఇదే. ఏంటంటే, మీరే ఇట్లున్నారు, మీ దేవుడు ఎలా దేవుడు అవుతాడు? నిజంగా ఇలాంటి ఓడిపోయిన రాజు దగ్గర, ఇలాంటి పాడైపోయిన యాజకత్వం దగ్గర, ఇలా ఓడిపోతున్న దేశం దగ్గర ఈ ఎబెద్మెలెకు వీళ్ళ దేవుడు దేవుడు అని నమ్మగలుగుతా వచ్చాడు. అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా పీపుల్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. ఏంటంటే, వీళ్ళు ఇట్లున్నారు, లేకపోతే సంఘం ఇట్లుంది. ఇవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్. దేవుడు ఒక వ్యక్తిని కన్విక్ట్ చేసి ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలనుకుంటే జీరో రీజన్స్. సో ఎబెద్మెలెక్ ఐ థింక్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తా ఉంటాడు. తర్వాత 7th verse లో ఒక విషయాన్ని ఐ జస్ట్ వాంట్ టు టచ్. ఏంటి అని అంటే, 7th verse లాస్ట్ లో ఉంటది. ఈ విషయము ఎబెద్మెలెక్ తెలిసినప్పుడు ఆయన రాజు దగ్గర వెళ్ళేటప్పుడు 7th verse లో రాజు హీ వాస్ హోల్డింగ్ అ కోర్ట్ ఎట్ ది బెంజమిన్ గేట్. అంటే రాజు హీ వాస్ హోల్డింగ్ అ కోర్ట్ అంటే ఇట్స్ లైక్ మన భాషలో చెప్పాలంటే మనోళ్ళు అందరూ పార్లమెంట్ సెషన్ లో, ఎంపీలు అందరూ పార్లమెంట్ సెషన్ లో కూర్చున్నట్టు. అంటే హీ వాజ్ ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్. రాజు ఆల్రెడీ ఇది చాలా వార్ టైం. అట్లాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ లో రాజు ఉన్నాడు. ఇప్పుడు ఎబెద్మెలెక్ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ తీసుకునేటప్పుడు టైం కి తీసుకున్నాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజు అంత బిజీగా ఉన్నప్పుడు, రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడు కదా, అయినా రాజే చెప్పేశాడు, ఇంక మనం ఏం చేస్తాము, అయినా ఇంతమంది పెద్ద గ్రూప్ వెళ్ళారు, నేను ఒక్కడనే ఉన్నా, అయినా వీళ్ళు ఇశ్రాయేలు, నేనేదో బయట నుంచి వచ్చా, ఒకవేళ వాళ్ళు గనక ఒక్క మాట, అరే నీకెందుకురా భయ్, మాది మా స్టోరీ, మా యాజకుడు మాది, నీకెందుకు అని అంటే ఏంటి అసలు స్టోరీ? కానీ ఆయన టైం వేస్ట్ చేయకుండా అర్థమైపోయింది, ఇర్మియాని ఎక్కువసేపు ఉంచితే చచ్చిపోతాడు అని చెప్పి ఆయన రాజుని అంత పెద్ద మీటింగ్ లో డిస్టర్బ్ చేయగలిగాడు. సో హీ స్ట్రక్ ద రాడ్ వెన్ ఇట్ వాస్ హాట్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ మన క్రిస్టియన్ లైఫ్ లో. ఏంటి అని అంటే, చాలా సార్లు మనం వి వెయిట్ ఫర్ ఎ గుడ్ టైం, మంచి టైం రావాలా, రిసోర్సెస్ అన్ని వచ్చిన తర్వాత బయలుదేరాలా, లేకపోతే అంత కన్వీనియంట్ గా ఉండేటప్పుడు బయలుదేరాలా. యాక్చువల్లీ దేవుడు భారం ఎప్పుడైతే పెడతాడో దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ అస్ టు స్టార్ట్. అంతే, ఇంకా దానికి మళ్ళీ స్పెషల్ టైమింగ్ అనేది లేదు. దేర్ ఈస్ నో ఇంపార్టెన్స్ ఫర్ సమ్ టైం. ఒక మంచి టైం వస్తుంది, ఒక అనుకూలమైన టైం వస్తుంది అనే దానికి క్రిస్టియానిటీలో ఎక్కడ స్కోప్ లేదు. అయితే వి బిగిన్ విత్ ప్రేయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెహెమ్యా ఆల్సో బిగాన్. నెహెమ్యాకి వినిపించిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయిపోయాడు. ఎట్లా స్టార్ట్ చేశాడు? ఫాస్టింగ్ ప్రేయర్ తో స్టార్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మూమెంట్ జరుగుతూ వచ్చింది. సో ఇట్స్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్. ఒకేసారి పర్ఫెక్షన్ ఎప్పుడు రాదు. సో ఐ థింక్ వీ నీడ్ టు స్టార్ట్ ఆఫ్. అందుకనే ఈవెన్ ఇన్ జోబ్ హి సేస్, దో యువర్ బిగినింగ్స్ ఆర్ హంబుల్. ఒకేసారి పర్ఫెక్షనిస్ట్ ఏం అవసరం లేదు. సో ఎబెద్మెలెక్ దగ్గర ఐ థింక్ వీ రియల్లీ నీడ్ టు లెర్న్ దిస్ లెసన్, దట్ తన దగ్గరకు ఒక విషయం వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ హీ స్టార్టెడ్ ఆఫ్ అండ్ హీ డిస్టర్బ్ ద కింగ్ ని డిస్టర్బ్ చేసి ఆయన చెప్తా వచ్చాడు. ఇక్కడ అంటే కట్టిరగలే పాము సావలే అంటారు కదా, ఎబెద్మెలెక్ అట్ట కాదు. ఎబెద్మెలెక్ స్ట్రైట్ టు ద పాయింట్. ఏంటంటే, వీళ్ళు చాలా చెడ్డోళ్ళు, వీళ్ళు చాలా వికెడ్ గా పనిచేశారు. ఆ వర్డ్ వికెడ్ అనే వర్డ్ యూజ్ చేశారు. వికెడ్ అనే దాని రూట్స్కి వెళ్తే అన్గాడ్లీ, వీళ్ళు దేవుడు లేకుండా బిహేవ్ చేశారండి, వీళ్ళు లీడర్సా మనకి, వీళ్ళు చాలా వికెడ్ గా బిహేవ్ చేసి ఈయనని అక్కడ వేసేస్తా వచ్చారు అని చెప్తా వచ్చాడు. సో ఐ థింక్ దీస్ 2 things ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. ఏంటంటే, టైం కి, ఆ తర్వాత బోల్డ్ గా స్టెప్ తీసేసుకున్నాడు. ఏంటి అని అంటే, ఇప్పుడు సరే జెర్మియాని కాపాడడం ఒకటే అయితే హీ డస్ నాట్ నీడ్ టు మెన్షన్ ఆల్ దీస్ థింగ్. ఏంటి అని అంటే, సార్ ఏదో చచ్చిపోతున్నాడు బతికిద్దాం. ఆయన చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నాడు. వీళ్ళు చెడ్డోళ్ళు అంటే ఐ డోంట్ బిలాంగ్ టు దెమ్. హీ డిడ్ నాట్ వాంట్ టు బి ఇన్ ద ఎనీబడీస్ గుడ్ బుక్స్. నేను జెర్మియాతో ఉండాలి. జెర్మియాతో ఉంటే ఏం దొరుకుతుంది మనిషికి? ఈ మనిషికి ఏమి దొరకదు. వీళ్ళతో ఉంటే ఆ రాజ్యంలో చాలా దొరుకుతుంది. కానీ ఈయన గ్రహిస్తా వచ్చాడు, నాకు ఎవరితో ఏం పని లేదు, ఐ వాంట్ టు బి ఆన్ ద సైడ్ ఆఫ్ గాడ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ దేవుని వైపు నేను ఉండాలి, అంతే. సో ఈ 2 things బట్టి అది ఈయనకి ఆ ప్యాషన్ ఇచ్చింది. ఏంటి అంటే, నేను దేవుని వైపు ఉండాలి, నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను,
అండ్ ఆ కింద కూడా మనం చూసినట్లయితే చాలా స్ట్రాటజిక్ గా పనిచేశాడు. అంటే కింద తనకుంటున్న రిసోర్సెస్, ఏం రిసోర్సెస్ అంటే పాత బట్టలు ఉన్నాయి. ఆ ఉమ్, రిసోర్సెస్ ని, అవైలబుల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని బిగిన్ చేశాడు. మెనీ పీపుల్ గో టు ద గ్రేవ్ విత్ దేర్ కాల్స్ అండ్ విత్ దేర్ గిఫ్ట్స్ అన్యూజ్డ్ బికాస్ దే వెయిటెడ్ ఫర్ సమ్ బ్యూటిఫుల్ టైం విచ్ నెవర్ కేమ్. ఏదో ఒక మంచి సమయం వస్తుందని వెయిట్ చేసి ఎంతమంది క్రైస్తవులు వాళ్ళ అద్భుతమైన వరాలు, వాళ్ళ అద్భుతమైన పిలుపుల్ని సమాధికి అట్లానే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఐ థింక్ దిస్ షుడ్ బి అ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అ వర్డ్ ఆఫ్ వార్నింగ్ టు అస్. నీకుంటున్న గిఫ్ట్, మనకుంటున్న టాలెంట్, మనకుంటున్న పిలుపు, డోంట్ వెయిట్ ఫర్ సమ్ టైం, దిస్ ఈస్ ద టైం. వెంటనే బయలుదేరడం.